ఈసారి గణేష్‌కి ఎంతో ఇష్టమైన మోదక్‌ని బియ్యపిండితో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా పాలకోవా టేస్ట్ వచ్చేలాగైతే ప్రిపేర్ చేశామనమాట. ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. సో, సింపుల్‌గా ఒక డిఫరెంట్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. సో, దీనికోసం అయితే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని, ఒక అరకప్ అయితే నీళ్లు వేసుకొని మరుగుతూ ఉన్నప్పుడు ఒక పావు కప్పు పంచదారనైతే యాడ్ చేసుకోవాలి. బాగా కరిగిన తర్వాత ఇందులో మనం పాల పొడి తీసుకోవాలనమాట. ఒక కప్పున్నర వరకు మిల్క్ పౌడర్ ఉంటది కదా! అది వేసేసుకొని చక్కగా దీన్ని దగ్గరుండేసి అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే చక్కగా ఈ విధంగా కరిగి కొంచెం సేపటికి దగ్గరగా అవుతుందనమాట. దీంట్లో మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ పెట్టేసి మోదక్ షేప్స్ చేసే దాంతో చేసేసుకోవచ్చు. మేమైతే ఈ మోదక్ షేప్‌కి నెయ్యి రాసేసుకొని తయారు చేసుకున్న మిక్చర్ అంతా పెట్టేసి ఓన్లీ డేట్స్ అయితే పెట్టామనమాట. ఈ ఖర్జూర కాయల్లో గింజలు తీసేసి చక్కగా పెట్టేసి మోదక్ షేప్‌లో అయితే చేసేసాము. తర్వాత ఇంకా పైనొచ్చేసి కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టేసాననమాట. సో, అదైతే కొంచెము 2 స్ట్రిప్స్ అయితే అతికించేసాననమాట. చాలా కలర్‌ఫుల్‌గా మోదక్ అయితే రెడీ అయిపోయింది.